అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొండసాని వ్లాగ్స్. ఈరోజు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ అవుట్ గేట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్లో ఉన్న రాణి గారి విందుకి రావటం జరిగింది. ఇందుపల్లి వంటవారు పనిచేస్తున్న ఈ హోటల్లో ఎంప్లాయీస్కి, మిడిల్ క్లాస్కి కరెక్ట్గా సూట్ అయ్యే బడ్జెట్లోనే వీళ్ళ మెనూ ఉండటం మరో విశేషం. వీళ్ళ వెజ్ మీల్స్ ఓన్లీ 100 రూపీస్, పార్సిల్ 140 రూపీస్. ఈ పార్సిల్ ఇద్దరు పీపుల్కి సఫిషియెంట్గా సరిపోతుంది. సో ఈ రాణి గారి విందు గురించి ఎప్పుడు స్టార్ట్ చేశారు, వీళ్ళ దగ్గర స్పెషల్స్ ఏంటో ఓనర్ గారి మాటల్లోనే విందాం ఒకసారి. నమస్తే అండి, నా పేరు సౌజన్య. రాణిగారి విందు అనే ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేసి 2 months అవుతుంది. ఇది 2nd month అనమాట. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంప్లాయీ మైండ్ సెట్లో ఆలోచించి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండాలి, ఫుడ్ అందరికీ అందుబాటులో ఉండాలి అనేలాగా మేము ఈ కాన్సెప్ట్ అనేది పెట్టాము. బడ్జెట్ అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది అండ్ ఫుడ్ టేస్ట్ కూడా క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. మనకి వెజ్ మీల్ అంటే ఫుడ్ భోజనం అంటేనే ఇందుపల్లి వంట చేసేవాళ్ళు, ఇందుపల్లి వాళ్ళు ఫేమస్ అనమాట. అక్కడి నుంచి నేను చెఫ్లను తీసుకొచ్చి ఇక్కడ మంచి ఆంధ్ర భోజనం అనేది అందించడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఆంధ్ర చేపల పులుసు అన్ని వంటలన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే మన హోమ్ స్టైల్, మన ఇంటి భోజనం తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అందరూ ఒకసారి వచ్చి రుచి చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మీ ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే అందరికీ తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక్కడ మేము ఆర్డర్ చేసిన చికెన్ మెజెస్టిక్ ఎలా ప్రిపేర్ చేశారో ఒకసారి చూద్దాము.
రాణిగారి విందులో మనం కూడా టేస్ట్ చేద్దాము. వీళ్ళ చికెన్ మెజెస్టిక్ టేస్ట్ చేద్దాం ఒకసారి. చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. వీళ్ళ 100 రూపీస్ వెజ్ మీల్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. స్వీటు, పప్పు, ఒక ఫ్రై, చట్నీ, ఇంకొక ఫ్రై, ఇది గుజ్జు కూర, ఒక ఫ్లేవర్డ్ రైసు, పాపడు, పచ్చి పులుసు, రసము, సాంబారు, పెరుగు, నెయ్యి. ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని ఐటమ్స్ ఉండటం అంటే చాలా చాలా గ్రేటు. ఒకసారి వీళ్ళ ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. సో వీళ్ళ స్వీట్ టేస్ట్ చేద్దాం ఒకసారి. చాలా బాగుంది స్వీట్. తర్వాత ఫ్లేవర్డ్ రైస్, కొబ్బరి అన్నం టుడే స్పెషల్. కొంచెం పప్పు, పప్పులోకి పాపడ్, తర్వాత చట్నీ ట్రై చేద్దాం. తర్వాత కొంచెం చిక్కుడుకాయ ఫ్రై. అయితే అసలు ఇంట్లో చేసినట్టే ఉంది. మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా ఉంది ఇది చూడటానికి. నెక్స్ట్ ఇలా వంకాయ టమాటో గుజ్జు కర్రీ. ఇలా కర్రీస్ అయితే మన ఇంట్లో చేసుకొని తిన్నట్టే ఉన్నాయి. తర్వాత వీళ్ళ పచ్చి పులుసు ట్రై చేద్దాం. కొంచెం సాంబార్, ఫైనల్గా వీళ్ళ పెరుగు టేస్ట్ చేద్దాం. 100 రూపాయల్లో ఇంత క్వాలిటీగా ఇంత అన్లిమిటెడ్ రైస్ పెడుతున్న వాళ్ళకి చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు టేస్ట్ చేయండి. నేను చెప్పానని కాదు, ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఇంకొకసారి కంపల్సరీ వస్తారు, దానిలో అయితే డౌటే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ కామెంట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను.